జ్యోతి అన్న నాకు బీపీ లేస్తా అన్న నెత్తిమీకను కొడితే చెప్తున్నా జ్యోతి నీ బీపీ ఎంత ఉంటుంది గలీజ్ మాటలు వస్తాయి నాకు నీ బీపీ ఎంత ఉంటుంది చెప్పరా నాకు తెలియదు 160/80 ఉంటుందా 20 ఉంటుందా అన్న మంచిగా చెప్తున్నా నేను ఇప్పుడు మరి ఆ మాత్రం అన్నం తింటున్నాను బయట పెట్టాలని చెప్పేసి ఎట్లా చేస్తుంది అన్న ఈరోజు వాళ్ళ ఛానల్ రిలీజ్ అయ్యి 1 year థ్యాంక్ యూ సో మచ్ బోనాలు అమ్మ మంకాలికి గుగ్గిలం మహిషాసుర పోగలే మంకాలి అది తిడతలేదు తిడుతుందా వినబడతలేదు ఏడొస్తుంది ఏడైతే ఇంకా తిట్టలే అవి మస్తు వస్తాయి ఆ మాటలు అన్న నేను మంచిగా చెప్తున్నాను అని కొట్ట తింటూ నిమ్మలంగా ఏట్రా అమ్మలాగో అమ్మగారు బయలునారు అమ్మగారు బయలునారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్ అందరు మంచిగా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నిన్నటి కమెంట్లలో మ్యాక్సిమం ఏదైతే కాముడు బూడిది గురించి మ్యాక్సిమం కమెంట్ చేశారు నిజంగా నేను అనుకున్నా అంటే జస్ట్ ఆ చిన్నదే అనుకున్నా కాముడు బూడిది కానీ దాన్ని ఎవరైతే తీసుకొచ్చి దాన్ని చుట్టూ చేసి దాంట్లో ఏమేమి వేస్తారు దాన్ని పూజ చేస్తారు అది ఏదైతుందో నాకు ఇంతవరకు అది తెలియలే జస్ట్ కాముడు బూడిది అంటే అక్కడ కాలుస్తారు తీసుకొచ్చి ఇట్లా పెడతారని అంతే తెలుసు కానీ దాంట్లో కూడా చేసేటోళ్ళు ఉంటారు ప్రతి ఊర్లో కూడా అన్ని సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన అందరు వచ్చి అక్కడ డప్పు వాయిద్యాలతోటి దరువులు వేసుకుంటూ ఆ కాముడిని అందులో కూర్చునబెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో కాలిన బూడిదే కాముడు బూడిది ఆ బూడిది చాలా పవిత్రమైనది ఆ పవిత్రమైన బూడిదిని మనం బొట్టి పెట్టుకున్నా లేకపోతే గడప కాడ పెట్టినా లేకపోతే గేట్ కాడ వేసినా కూడా ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి రావని చెప్పేసి మన ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నిజంగా నా కామెంట్లలో చాలా అంటే చాలా మంచి వివరణ ఇచ్చారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇది కొంచెం కొన్నిట్లలో మనం ఎట్లా అంటే ఇది చూసి చూడనట్లు వదిలేస్తాం పట్టించుకోం ఇంకా మూఢనమ్మకాలు ఏదో అనుకుంటాం కానీ ఇది ఏళ్ళ నాటి నుంచి మన సంస్కృతిలో భాగమై వస్తున్నది ఇది చాలా అంటే చాలా మంచి పవిత్రంగానే అనిపిస్తుంటుంది ఎందుకంటే వేరే దానికి ఇంకేం చేస్తే ఇంకేమైతే తెలియదు కానీ ఇది మాత్రం 100%గా రిజల్ట్ అనిపిస్తుంటుంది ఎందుకంటే మన క్రియాంశ్ బాబుకి మొన్న చేసిన పనికి నిన్న మంచి రిజల్ట్ అనిపించింది సేమ్ నిన్న కూడా అట్నే చేసినాం ఈరోజు కూడా గప్చుప్న వండుకుని పొద్దున్న లేచింది సో జ్యోతికోతి నిజంగా ఆ విషయం అయితే నిజంగా చాలా మంచి పరిపూర్ణంగా అనిపించింది సో ఈరోజు అయితే మనం బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం మనలో ఏం చేస్తారో చూసేద్దాం సో నాన్న పాప అయితే రెడీ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి రెడీగా జడ వేసుకుంటుంది స్కూల్ పోతున్నా ఇక అన్నానా సరే ఏం అడగాలి నోట్లు వేసుకుంది ఎందుకు మాట్లాడతలే ఏమోగా అడిగిందా నాన్న నీకు స్నానం వదిలేపించిర్రా అందుకని మాట్లాడతలేదు కదా తీసుకో మంచిగా రాసింది కదా నీకు ఇట్లా ఆమె ఒకటి మొత్తం ఫినిష్ చేసినాక మళ్ళీ తింటారు అన్న తర్వాత అప్పటిదాకా తినదు పోదు పోదు పోగా నాన్న పోదు పోదు ఏమైందిరా అరే వాషింగ్ ఎందుకురా దోమ గడిచిందిరా దోమ గడిచింది ఎందుకు ఏడది పడ్డా అవునా నాని బ్లడ్ వచ్చిందారా వస్తలే వర్షం వస్తున్నట్టుంది చింకులు పడుతున్నా తుప్పు రాత్రి వర్షం పడ్డదా రాత్రి వర్షం పల్లె చిన్న చిన్న డ్రాప్స్ పడి అదే భూమి దగ్గర పచ్చి ఉందన్న బయటకు వచ్చిన నైట్ ఇట్లా వర్షం పడ్డదేమో నేను అనుకుంటున్నా కానీ యాక్చువల్లీ ఏం చేసేది ఉండే ఆ నీళ్ళు అట్లున్నాయి కదా పొలంలో ఎవరైనా తుకం మిగిలితే డైరెక్ట్ నాటేస్తే అయిపోతుండే అసలు ఇప్పుడా నిన్న దాకా ఎండిపోయింది ఈ రోజు రాత్రి వాటర్ పెడితే ఇప్పుడు జర నిండింది అది ఎంత గట్టిగా ఉంటుంది మళ్ళీ నాటేస్తే మనం ఒక ప్రయత్నానికి మనం ఇంకో వేరే పని చేయాలి అట్లాంటావా మరి వేయచ్చు మరి ఇప్పటికైనా నాటు తొందరగా కంప్లీట్ కావాలంటే ఇప్పుడు వేయచ్చు ఇక ఈ రోజు ఈ మడ అయిపోయింది కదా రేపు పొద్దుల కింది మళ్ళీ వాటర్ పెట్టినాం అనుకో 2 మడలు అయిపోతుంది ఒకటేసారి 3 మడలు నాటేసినాం అనుకో కొంచెం మనం బయట పోయేది అవునా చూద్దాం ఏది అనుకోగానే కాదు కానీ ఏ పనైనా కానీ టైం రావాలి దేనికైనా రాదు టైం ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకో మనం చేయాలనుకుంటేనే ఆ టైం దగ్గర మనం పోవాలి టైం వస్తుంది అని అసలు నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి వస్తుందన్నా రాదు ఇప్పుడు టైం 8 అవుతుందా 8 అవుతుంది అంటే టైం వస్తుంటే దగ్గరికి అది ఆగదు టైం పోతూనే ఉంటుంది టైం రావాలి ప్రతి దానికి అట్లా అనుకోదు ఏ పని ఎట్లా ఎప్పుడు చేయాలో చేసేసేయాలి అంతే ఇప్పుడు ఏం టైం కోసం వెయిట్ చేయదు ఇప్పుడు పనులు అనుకున్నా నాటేయాలి ముందుగా నాటేసినామంటే కొన్ని పనులు అయిపోతాయి నాటేని కూడా మన చేతులు లేదు తెలుసా వాళ్ళు దొరకాలి వాళ్ళు రావాలి టైం ట్రాక్టర్ దొరకాలి పొలం సాగు చేయాలి ఎన్ని పనులు ఉంటాయని అందుకనే ఒకటేసారి కాదు కదా ఒక పెద్ద ప్రాసెస్ నాట్ అనిపోయేది కంప్లీట్ అయింది అనుకో అమ్మయ్య అనిపిస్తుంది నాట అయిపోతే మళ్ళీ ఉరికి వచ్చేదాకా ఏ ప్రాబ్లం ఉండదు కలుపు అప్పుడప్పుడు తీసుకోవచ్చు కానీ నీళ్ళు కూడా ఎట్లా అంటే రోజుకి ఒకసారి పోయి చూసుకోవచ్చు
ఇప్పుడు దున్న పొలంలో వాటర్ ఉందంటే కష్టం. బాగుంది. అదే రిబ్బన్ చేసుకోవారా? రిబ్బన్ సేవా ఎందుకు అంతేనా? ఎలా పచ్చిగా ఉందా? టైం లేదు. అదే ఏమన్నారా మరి? పచ్చిగా ఉంది. తల స్నానం రిబ్బన్స్ ఏం అడగరా వాళ్ళు? పెద్దోళ్ళకైతే అడుగుతారు. ఆహా. పెద్ద నువ్వు పెద్దగా అయినా వారా? నువ్వు పెద్దగా ఎప్పుడు అవుతావరా? నువ్వు పాలు ఆమె ఇప్పుడే అంటే నేను పెద్దగా అయినా. నేను పెద్దగా అయినా మరి మస్తు పెద్దగా అయినా ఆమె. పాలు తాగు, టైం పో పో పో, టైం అయింది నాకు, టైం లేదు. సిస్టర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆడి ఎక్కిండు రే క్రియాంష్. ఇదా ఆ వీలు నడుస్తున్నా చిరుసా నిన్న తెచ్చింది. నైట్ నడిచిండు, పొద్దున తీసుకోతే ఎడిచిండు. అంటే స్టార్టింగ్ కొత్త మురిపాం కాబట్టి చాలా సేపు మంచిగా నడిచినట్టుండు. అలవాటు కావాలి. ఇక ఆమె కోసం తీసుకొస్తే ఈమె ఒకటే తిరిగి ఆడుతుంది దాంతో. స్టూల్ తోటి ఆడుతున్నాడు చూడు ఒకసారి. దా బేట 3 రూమ్లో పోయినందనా. వా ఇంత బాగుంది కదా. కానీ నాకు ఈ వంటకాలు చూస్తుంటే నాకు చూడు చిన్న చిన్న వేస్తారు కదా నాని అని, అంటే బాక్స్ కోసం ఆ విషయం మంచిగా అయితే తినాలనిపిస్తుంది కానీ అవి మనకు జరుపు. ఇదే బాధ. అదేంది ఇది వచ్చేసి అరే మురికెత్తినానా ఎర్లీ మార్నింగ్ ఇవి తినాలి తెలుసా, మంచిది. ఈ మురగట్లే తినాలి అంటే రేపు ఇంకా పంచుకొస్తాయి. అంటే వీటిని కాదురా ఇన్ని రోజులు వస్తాయా? 4 రోజులు పట్టింది వీటికి ములక రానికి. యాక్చువల్ 2 రోజులలో వస్తాయి. వాటర్లా కలపాలి. ఏమైందిరా అబ్బు అబ్బు పెట్టాలి అది సపరేషన్ దెబ్బ కొంచెం తాగినా బాగుంది టేస్ట్. అవునా? అంబలి కావాలి నువ్వు అమ్మ తెప్పిస్తున్నావు కూడా జానా క్రియాంష్. ఇదా ఇటా బిడా అది తినడు మరి దంగుతనే తింటాడు, లేకపోతే తినడు. నాని నీకు టైం ఎక్కువ లేదు, తొందర ఫాస్ట్ పాలు తాగినాకో పోదాం. మళ్ళీ బాబా ఫోన్ చేస్తాడు తెలుసుగా స్కూల్కి. లేట్ అయితే ఏమంటాడు తెలుసుగా నీకు? ఏమన్నాడు మనం ఫాస్ట్ రమ్మని చెప్పలేదా? అమ్మా బొట్టు పెట్టుకోవాలి, ఇంకా నువ్వు ఎప్పుడు పెట్టుకుంటావు? సాక్స్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, ఎప్పుడు రా? టైం లేదు నా తొందరతున్నారు కానీ దా రాయ్ దా. ఒక ఆమె ఏనికి ఎట్లుంది, వీడి స్కూల్ పోయేటప్పుడు ఇద్దరు చేయాలంటే టైం సరిపోదు. మబ్బులు లేవాలి అప్పుడు. ఏమైందిరా? ఏమైంది? జుట్టు పెరిగిందా? రిబ్బన్ చేసుకుంటున్నావు కదా. నీకు పెరుగుతుంది గుండు. ఏం జ్యోతి అబ్బా మళ్ళీ పొద్దుపో స్నానం చేసి జ్యోతి. ఎందుకు ఫోటో వేసుకోక జ్యోతి, ఇంకా తెల్లగా అవుతున్నావు నువ్వు. తెల్లగానా? అది పేలిపోతుంది. అదే మరి ఇప్పుడు అటు ఇటు మిస్ల వరకు మొత్తం పేలిపోతుంది. అందుకని పెట్టుకుంటా. చెమటా వస్తుందేమో చెమటాకు పెట్టుకుంటారు కానీ నార్మల్ ఎందుకు పెట్టుకుంటా జ్యోతి నాకు అర్థం కాదు. అసలు పౌడర్ వాడా? పౌడర్ వాసన కోసం పెట్టుకుంటున్నా. పౌడర్ వాడా కానీ పౌడర్ వాసన కోసం పెట్టుకుంటా. వాసన అసలు మరి ఎందుకు పెట్టుకుంటున్నావు? కూల్ పౌడర్ స్మెల్ ఎంత మంచిగా వస్తుంది. అది సమ్మర్ వాడతా, ఇప్పుడు వాడద్దు. సమ్మర్ అయితే ఎప్పుడైతే అది ఏం పైన నువ్వు పెట్టుకొని మొత్తం రుబ్బేస్తున్నావు దాన్ని అంతే స్మెల్ కోసమా? ఏమో నీకు ఈరోజు ఏం తెలుసా? ఈరోజు బుధవారం. డేట్ ఎంత తెలుసా? 10 తారీఖు. అసలు ఈరోజు ఏముందో తెలుసా? తెలియదు. ఎందుకు? మా ఛానల్ పెట్టి ఈ రోజుకి 1 year. నీకు గుర్తుందా జ్యోతి? అయ్యే గుర్తులేదా అన్న? మేము గిన్నెగానే పెట్టినా మాకే గుర్తులేదు. మాకు గుర్తుంది. హ్యాపీ బర్త్డే టు యువర్ ఛానల్ పెట్టిన కానీ ఛానల్ వీడియోలు పెడతారు. పెడతా ఎప్పుడు? కనీసం వీడియోనే పెట్టి చూద్దాం బర్త్డే రోజు. ఆయన వచ్చినాక పెడతా. ఈరోజు పెడతావా? కన్ఫర్మా? తెలియదు సాయంత్రం వరకు. నీకే ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేదంటే అట్లా ఉంది పరిస్థితి. మరి దావత్ లేదా? దావత్ ఇస్తారా? కేక్ కట్ చేస్తాడు శిరీష. జ్యోతి అడుగు, ప్రతిదానికి దావత్ అడుగుతారా? దీనికి అడగరా? అది పెద్ద విషయమా? ఏమంటారు దీంట్లో రాలేరు వాళ్ళు. ఇంకా దేంట్లో ఇయ్యలేరు కానీ మరి అడుగు. మరి ఇప్పుడు సాయంత్రం కేక్ కట్ చేయమని చెప్పు. సరే అన్న వచ్చినాక ఇద్దరిని అడగాలి, ఒక్కరిని కాదు కదా. అరే అవును, ఇద్దరిని అడిగినాక అప్పుడు ఇస్తారో ఏదో తెలుస్తుంది. ఇస్తారా జ్యోతి? ఇస్తాం. చూద్దాం సాయంత్రం చూద్దాం. సిస్టర్ గుర్తుపెట్టుకో ఈ మాట. సరే ఎందుకు ఫోన్ చేసినా బస్ అయినా వెళ్ళినట్టు ఆల్రెడీ మేము మళ్ళా కక్కొస్తుంది. వాడు ఏడుస్తున్నాడు ఏమని చూసి. పో బాయ్. ఏ తమ్ముడు బాయ్ చెప్ప. రెండు తమ్ముడు ఏడుస్తా ఉంటే బాయ్ చెప్పకపోయినా తమ్ముని కరే ఏమైనా అట్న వరకు వస్తే వాడేమో ఏమని చూసి ఏడుస్తా ఉంటాడు. బాయ్ క్రియాంష్ వచ్చిందా? బాయ్ చెప్పరే. బెక్కడ పెట్టిన బండిదే పోరా. బాయ్ బాయ్.
ఇక్కడ ఉల్లిగడ్డ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఏం శిరీష మళ్ళీ వచ్చేసి మన ఇంకా వేడి వేడి దొడ్డు రవ్వ పొయ్యి మీద ఎంచుకుంటారు. ఇక్కడ వచ్చేసి మన గట్టిగా పెట్టారు. సో గట్టిగా కొట్టి మళ్ళీ ఉప్మాన ఎందుకు హడావిడ వేయాలి మళ్ళీ హడావిడ ఉన్నా నువ్వు అన్నం తింటావా ఉన్నారు సరేనా ఎప్పుడైనా హడావిడ అయితేనే మన ఉప్మా తొందరగా వస్తారు లేకపోతే ఏ టిఫిన్ లేకపోయినా కానీ ఉప్మా వస్తారు తొందరగా అవుతుంది కాబట్టి అంతే కదా శిరీష అంతకన్నా తొందరగా అయ్యేది ఇంకేముంటుంది పులిహోర కూడా వేయచ్చు రైస్ ఉంటే ఏమో జస్ట్ తాలింపు వేసేసారు అనుకో అలా కలిపేస్తే పులిహోర కూడా అయిపోతుంది పులిహోర తొందరగా అవుతుంది ఉప్మా తొందరగా అవుతుంది ఉప్మా కొద్దిగా లేట్ అవుతుంది గుర్తుపెట్టుకో అది ఉడికే వరకు ఇది ఉడికే టైం పడుతుంది ఉడికింది ఉంటది కాబట్టి తొందరగా అయిపోతుంది పులిహోర ఒళ్ళు తాలింపు వేసేసి కలిపేసి పెట్టుకున్నామంటే పులిహోర తొందరగా రైస్ ఎక్కువ ఉందా మరి రైస్ ఉంటే మరి పులిహోర కూడా వేసేది అది తింటే అయిపోతుంది అది కొద్దిగా కొద్దిగా తినచ్చు మంచిగా సెట్ అయితే పోవాలా లేట్ అయింది నువ్వు పోయి నువ్వు పోవడం మీద అంటే నువ్వు ఏం పని ఇంట్రెస్ట్ ఉండదు జస్ట్ ఇక మళ్ళీ బాక్స్ తీసుకొస్తాం మళ్ళీ వస్తావా బాక్స్కి వస్తా. సో సప్న అల్లమ్మల ఇంటికి పోతుంది. ఫస్ట్ టైం నేను లేకుండా ఒక్కతే పోతుంది. మునుగులు ఎక్కుతావు బస్సు అనంతరం ఎక్కుతావు ఆధార్ కార్డు తీసుకున్నావా రైట్ ఓకే ఇంకా ఉందా ఫ్రీ బస్సు నాకు తెలియదు జ్యోతి దట్ ఈస్ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో మరి ఆడ లేకన్నా తిరగచ్చు ఇప్పుడు అట్లా కాదు ఆమె అన్నది ఏంటంటే ఫ్రీ బస్ అంటుంది అంతే. ఏ మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రియాంశమ్మ ఎప్పుడు వస్తావు సార్ మళ్ళా అదే ఇప్పుడు సాయంత్రం వస్తా అట. సో ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ. ఎక్కడ దింపేవాలి ఈ టైంకి బస్సులో వచ్చాను నాకేం తెలుసురా బస్సుల గురించి 10:30కి వస్తుంది ఏడొస్తుంది అనంతరంలో 10:30కి వస్తాట. అంతసేపు 10:30 వరకు నేను ఇన్నే ఉంటే ఎప్పుడు పోతా ఎప్పుడు వస్తా మళ్ళీ పిల్లలు ఎప్పుడు చూస్తా. ఇప్పుడు బస్ సప్న జ్యోతి బస్ ఎక్కి రాదు ములుగు మీదకి లెక్కేయాలా ములుగు మీదకి లెక్కేయాలి రాత్రి అంటే ఆయన కాండు కొడితే సెట్ అవుతాడు. ఇప్పుడు అలా అమ్మమ్మలు ఇంటికి వచ్చింది ఏ కాదని ఎత్తుకోవాలి ఎప్పటికీ అది ఎత్తుకుంటే సెట్ అవుతాడు. ఫోన్ వస్తాను నీకు ఇలా కొంచెం పెట్రోల్ పోయావా ఎందుకు సర్లేదు అలా పోతుందా డౌట్ పోతుంది బండి నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా పాయింట్ తగ్గకపోతుంది. అసలు ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తున్నా కొంచెం పోసినా అది 200 కొట్టించినా కానీ కాకొస్తలేదు. నీకు తెలుసా ఇలా మొత్తం పట్టేది 400 చిల్లరే మారుతుంది. మరి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే బెటర్ అది ఎప్పటికి ఛాన్స్ మంచిగా ఉంటుంది. 500 పంపి గది గది ఏమనంటే గట్లా రోజు పోతావు మళ్ళీ నీకు తెలియదు పెట్రోల్ ఎంత ఉంటుంది ఏం కథ అనేది ఏది బండి ఆగిపోడా ఇంతవరకు ఏ బండి ఆగిపోలే నా చేతిలో ఇంతవరకు ఇది అది లూజ్ అయ్యి ఆగిపోయింది నేను కావాలని ఆఫ్ చేయలేదు. ఏం లూజ్ అయింది చైనా మొన్న ఇంటికాడ రిపేర్ అయినప్పుడా అది అది పెట్రోల్ గురించి చెప్తున్నాను కొంచెం పోయి నేను పోయా అది పోతుంది వచ్చిన పోపించుకొని రా అనంతరం 5 కిలోమీటర్లేగా 4 ఇట్లకని పోతా మధ్యకని పోతా అట్లకని పోతా చుట్టూ పోతే 5 కిలోమీటర్లు ఇట్లకని పోయినట్టే 3 కిలోమీటర్లు నువ్వు ఎట్లా పోయినా బండి పోతుంది అందాక వచ్చినా పోపించుకొని రా లేకపోతే బండి అన్నవిట్రా మరి పొద్దున కిక్ కొట్టించచ్చు నేను కొట్టి ఇంకేం రోజు ఆ కిక్ కొడితే బండి మంచిగా ఉంటుంది. నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు బాస్కి వస్తావా సరేనా జాగ్రత్త చూద్దాం బాయ్. అయిందా శిరీష అరే ఇవి తాలింపేవా శిరీష కడాయి ఉంది ఎలాగో ఈ కడాయిలోకి లైట్గా పోసి ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి కూడా ఉండే ఆల్రెడీ పచ్చిమిర్చి వద్దు ఇది మన ఇది దాన్ని ఏమంటారు కరివేపాకు ఉందా కరివేపాకు కూడా కట్ చేయి చిన్న చిన్నగా కరివేపాకు ఎందుకు మర్చిపోయినావా ఆ కరివేపాకు కొద్దిగా కట్ చేసి ఇంకేమేస్తారు తాలింపులా జీలకర్ర ఆవాలు వేస్తారా దీనికోసం జీలకర్ర ఆవాలు అయ్యి ఇంకా ఏమన్నా పప్పులు ఏమన్నా వేసాయి కొద్దిగా వేసి ఈ కడాయిలో ఇవి వేసాయి మస్తు ఉంటుంది తినడానికి. ఈ ఉప్మా పోయి ఖాళీ ఉందా అమ్మ చేసే మరి ఇప్పుడే ఏమన్నా కావాలి వెళ్ళిపోయాలా ఏం కావాలి పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కట్ చేసి పచ్చిమిరపకాయలు వద్దు మరి కారం ఉండాలి ఎట్లుంటాయి పచ్చిమిరపకాయలు నాకు పడదు కానీ ఉల్లిగడ్డలు వస్తా సరే వా చేస్తున్నావా సరిసా నిజంగా ఇంకేమైనా వేస్తారా ఇలా పప్పులు వేస్తే కానీ నేను వేయలేదు పప్పులు ఏమవుతుంది నార్మల్ ఇవి వేస్తే ఎందుకంటే కొన్ని ఉన్నాయి కదా ఎక్కువ మంది అంటున్నామే ఏం కాదు
కొన్ని నాముగా ఏమంటారు చిరుతిన్నంటారా. యాక్చువల్లీ ఇవన్నీ ఈవినింగ్ చేసుకోవాలి స్నాక్స్, కానీ ఇప్పుడు చేసుకుంటున్నాము. వేసేయాలి ఇవి కాగాలి ఇది. ఇంకేమైతుంది ఇందా ఉత్త పచ్చిమిర్చి వేసినావు కదా, ఉల్లిగడ్డ మాగాలేమో. ఇంకేమైతే రేపిందా అంటే ఏమేసినా వద్దు, మళ్ళీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయిపోతాయి. ఏదో సింపుల్ ఉల్లిగడ్డనే ఎక్కువ ఉండాలి, కానీ నువ్వు పచ్చిమిర్చి ఎక్కువ వేసినావు అలా. అవి చిన్న కట్ చేసినప్పుడు అట్లా అనిపిస్తున్నాయి. ఏం కట్టి ఇప్పుడు కాకపోతే సాయంత్రం అంటే టిఫిన్ చేసినాక మెల్లమెల్ల స్నాక్స్ లెక్క తినాలి. అరే బీట్రూట్ చూసిరిసా ఉంది, బీట్రూట్ ఏం చేద్దాం, కట్ చేసుకో ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలి కానీ ఫ్రై అంత లేవు, ఆల్రెడీ పప్పు 2 తిన్నాడు, ఇంకా 2 ఉన్నాయి. తినాలి అతను ఇక టిఫిన్లకి. వేసేయి కదా తొందరగా పని అయిపోతుంది, మళ్ళీ బట్టలు బాసనలు. చిన్న వస్తుంది మంట, చిన్న పొయ్యి మీద పెట్టినా కదా, పెద్ద పొయ్యి మీద పెడతా. వేసే మొత్తము మళ్ళీ మిగిలిన వేస్ట్ అవుతాయి అనవసరం. ఇది మనగా నడుస్తున్నాయి. ఏమేమి ఉంటాయి, ఇది శనగలు కదా. ఇప్పుడు శనగలు లేకుండా ఇంకేమంటే పెసర్లు ఉంటాయి, మిరప పెసరు, పెసర్లు ఇంకా నాకు అంటే తెలియదు అంటే ఎక్కువ ఇవే తెలుసు. చాలా మంది ఇవి పెసర్లు బాగా వస్తాయి, ఇవి మంచిగా ఉంటాయి ఇట్లా ఉంటే. లైట్ ఉప్పు ఎప్పుడు కలవడం, కాకపోతే ఇవి ఉడకేటప్పుడే ఉప్పు వేస్తే టేస్ట్ ఉంటాయి. ఉడకబెట్టినప్పుడు అంటే ఉప్పు వేసి ఉడకబెడతారు, నానబెట్టినప్పుడు తెలుసా, ఉడకబెట్టినప్పుడు కాదు. అది నాన్నే ఉడకలే కదా, ఉడకబెట్టినప్పుడు కూడా వేస్తారు బావా, నానబెట్టినప్పుడు వేయరు. ఇంకా ఇప్పుడు ఏం పెడతారు ఎప్పుడంతా